ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అనారోగ్యంతోనే మృతి చెందిందని అధికారులు వెల్లడించారు. అది జూన్ 13న చనిపోగా 14న పోస్ట్ మార్టం నిర్వహించారు. శరీర భాగాలను విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరీక్షలు చేశారు. ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిందని నిర్ధారించారు. ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ శివారు ఈహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 21 రోజు ఈ రోజుకి ఎలాంటి ఆచూకీ గానీ క్లూ గానీ దొరకలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కతో కొన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆశించి అప్పట్లో దర్యాప్తు చేపట్టారు. కానీ అది కూడా చనిపోవడం జరిగింది. కుక్క చనిపోయిన తర్వాత చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారి తల్లి భవాని కుక్క తలపైన తోక వద్ద గాయాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఆ కోణంలో పరిశీలించారు. దీంతో చనిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం చేయించారు. ఈయన శరీర భాగాలను విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు మరికొన్ని విజయవాడకు కూడా పంపడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినట్లుగా సమాచారం. దాంట్లో ఎలాంటి గాయాలు లేవు. అది పూర్తిగా డీహైడ్రేషన్ గురయ్యి తిండి నీరు లేక చనిపోయినట్లుగానే ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నిర్ధారణకు వచ్చే రిపోర్ట్ వచ్చినట్టుగా చెప్తున్నారు. దీంతో ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు కూడా లభించలేదు. చిన్నారి మిస్సింగ్ కేసులో ఈ ఏదైతే కుక్కకి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేకపోవడం దగ్గర అన్ని దాడులు కూడా మూసిపోయినట్లుగానే చెప్పాలి. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు చాలా కీలకం. దానిపై దెబ్బలు ఉన్నట్లుగా రిపోర్ట్ వస్తే దెబ్బలు ఎవరు కొట్టారు, మనుషుల వల్ల గాయమైందా లేదా జంతువుల దాడిలో గాయమైందా గుర్తించవచ్చని పోలీసులు ఆశించారు. అయితే జిల్లా ఎస్పీ మాత్రం ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, కుక్క డీహైడ్రేషన్ గురైంది, తిండి తినలేదు, నీరు తాగలేదు, అందుకే చనిపోయిందని చెప్పడం జరిగింది. మరికొందరు స్థానికులు అయితే అది తిండి లేక 5 రోజుల పాటు తిరిగింది, దానికి అక్కడ ఉన్న జీడి గింజలు కూడా తింది కాబట్టి దాన్ని తోకను అదే కలుసుకుంది తప్ప గాయాలు కావని చెప్పారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే వెల్లడి కావడంతో ఇక ఎలాంటి క్లూ కూడా పోలీసులు లేకుండా పోయింది. బతికొండగా కుక్కకి జీపీఎస్ సిస్టమ్ అమర్చి దాని ద్వారా పట్టుకుందామని చూశారు. అప్పుడు ప్రయోజనం లేదు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కొంచెం ముందుకెళ్లొచ్చని ఆశించారు. అది కూడా మూసిపోయింది. ఇక చిన్నారి కిడ్నాప్ అయి ఉంటుంది. కిడ్నాప్ కోణంలోనే ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన పోలవరం చెందిన సిద్ధాంతి శ్రీనివాసరావు చెప్పిన దాని ప్రకారం కూడా ఇది కిడ్నాప్ అని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు అయితే ముందు నుంచి చిన్నారి ఆ రోజు అయితే మిస్ అయితే ఆ రోజు నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరో తీసుకుపోయారు, కిడ్నాప్ చేశారని. ఇప్పుడు అదే కోణంలో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. మరో పక్క ఏదైతే చిన్నారి నివాసం ఉన్న సిహెచ్ అగ్రహారంలోని తోట ఉందో ఆ తోట ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలించాయి. గాలింపు చర్యలు కూడా 2 రోజుల క్రితం పూర్తిగా నిలిపివేశారు. పూర్తిగా టెక్నికల్ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు నేతృత్వంలో మొత్తం 12 పోలీసు బృందాలు కూడా అనుమానితులను అదుపులో తీసుకోవడం, టవర్ డంపింగ్, అదేవిధంగా సెల్ ఫోన్ నెంబర్లు కొన్ని తీసుకుని వాటి ఆధారంగా చేస్తున్నారు. ఏదైతే శ్రీనివాసరావు అనే జ్యోతిషుడు చిన్నారి తండ్రి గణేష్ నిర్లక్ష్యం వల్ల జరిగింది, అతని ఫ్రెండ్ మీద అనుమానం ఉంది. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో తూర్పు దిక్కులో చిన్నారి ఉంది, క్షేమంగానే ఉంది, క్షేమంగా తిరిగి వస్తుంది, జూలై 28 వస్తుందని అతను చెప్పడం జరిగింది. ఇక అది ఒక్కడే ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ముందు జ్యోతిషులు, వాస్తు సిద్ధాంతంలో తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకించి గద్వాలకు చెందిన సిద్ధప్పనే సిద్ధాంతిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇలా నేపథ్యంలో వాళ్ళ ఊరికి సమీపంలో ఉన్న పోలవరం చెందిన శ్రీనివాసరావు జ్యోతిష్యం మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. పోలీసులు మాత్రం వాస్తు జ్యోతిష్యం కొట్టిపాడేస్తున్నప్పటికీ పోలీసులకి ఇందులో ఎలాంటి క్లూ లభించడం లేదు. కిడ్నాప్ కోణంలో పరిశీలిస్తున్న కొండకి వీళ్ళ ఇంటి వెనుకనున్న దాదాపు 1500 ఎకరాల నల్లకొండ నుంచి వెనక మార్గం నుంచి ఎవరైనా సంచార జాతుల వారు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అనే కోణంలోనే పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా కొంతమంది పిఠాపురం, పాట్ల ఉరుట్ల, పోలవరం నుంచి ఈ జంతువులు వేటాడేందుకు వచ్చారని చెప్పి భావించి వాళ్ళు కూడా ఎవరెవరు వచ్చారో పరిశీలించి వాళ్ళు కూడా అదుపులో తీసుకున్న చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. ఇక మిగిలింది కిడ్నాప్ అయ్యింది. కిడ్నాప్ అయిన చిన్నారిని ఎలా క్షేమంగా తీసుకురావాలని అందరూ ఆలోచిస్తున్నారు. పోలీసులు మాత్రం పెట్టినప్పటికీ ఎలాంటి చిన్న క్లూ కూడా లభించలేదు. ఇది పోలీసులకు మెస్సేజ్గా మారింది. మరో పక్కన రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది.
ఈ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఏదైనా చిన్న క్లూ వస్తే ముందుకెళ్లొచ్చని భావించిన పోలీసులకు అది కూడా దాంట్లో కూడా ఏం లేదని తెలియడంతో ఇక దారులు మూసుకుపోయి కేవలం ఈ మన సెల్ ఫోన్ ఆధారంగానే వాళ్ళు కేసులు ముందుకెళ్తున్నారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే చిన్నారి తల్లి భవానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఆమె లేవలేని స్థితిలో ఉంది. ఒక రోజు తుని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొచ్చి ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె మాట్లాడలేని స్థితిలో లేవలేని స్థితిలో ఉంది. తండ్రి గణేష్ పరిస్థితి కూడా అదే విధంగా కనబడుతుంది. మరోపక్క చిన్నారి దానేశ్వరికి 6 నెలల చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పూర్తిగా నీరసించిపోయి ఆ అమ్మాయి కూడా బెంగ పెట్టుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద దానేశ్వరి కేసులో ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. జంతువులు తీసుకెళ్లిపోయాయా, కొండ మీద మిస్ అయిందా, కిడ్నాప్ చేస్తారా, ఏం జరిగిందనేది కూడా ఎవరికి తెలియని అంతు చెక్కిన మిస్టేక్గా మాత్రం ఇది మారిపోయింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.